జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. 2024 లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే సో ఎలాంటి వాతావరణం అక్కడ ఉండింది, ఆ తర్వాత అక్కడ ఎలాంటి క్యాండిడేట్ని బీజేపీ కానీ అటు సమాజ్వాదీ పార్టీ కానీ మిగతా ఇండిపెండెంట్స్ కానీ ఉండడం జరిగింది, తర్వాత ఎలాంటి నరేటివ్స్ అక్కడ క్రియేట్ అయ్యి ఇటువంటి రిజల్ట్ వచ్చింది అని అర్థం చేసుకోవాలి. నిజానికి ఆ అస్తిత్వాన్ని దెబ్బకొట్టారా, అయోధ్య మూమెంట్ని దెబ్బకొట్టారా అనే విషయం పక్కన పెడితే రియాలిటీ ఏ విధంగా ఉంది అక్కడ? నమస్తే రఘునందన్ గారు, ప్యానెల్లో ఉండే పెద్దలకి, ఎన్హెచ్డివి ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్యానెల్లో ఉండే మిత్రులందరూ చెప్పినట్టు రాహుల్ గాంధీ అంటే తన యొక్క అమాయకత్వాన్ని, తన పప్పు అంటారు కదా దేశం మొత్తము, దాన్నే ఒక అస్త్రం లాగా వాడుకోవాలని చూస్తున్నాడు. ఇతను అన్నాడంటే పర్లేదబ్బా లేట్ గా తీసుకోండి అంటాం కదా చిన్నప్పుడు. ఆ విధమైన నరేటివ్ ని చూసుకొని అందులో ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యేటప్పటికి ఇంకా అతను ఒక ఇది పెంచాడు అనిపిస్తుంది, గ్రావిటీ పెంచాడు అని అనిపిస్తుంది. చెప్పడం అన్ని అబద్ధాలే చెప్తాడు. అతను చెప్పడంలో ప్రతి ఒక్కటి మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందండి? ఫైజాబాద్ అనేది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, అయోధ్య అనేది ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మాత్రమే. 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో అయోధ్య అనే కాన్స్టిట్యున్సీలో బీజేపీకే మెజారిటీ వచ్చింది. మిగతా 4 కాన్స్టిట్యున్సీల్లో వీళ్ళకి మెజారిటీ వచ్చిన కారణంగా వాళ్ళు గెలిచారు సమాజ్వాదీ పార్టీ. సో అదొక నెరేటివ్. ఆ పాయింట్ ఎత్తుకుంటే ఓవరాల్ గా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు అబద్ధాలు చెప్పి గెలవాలంటే ఎక్కడైనా ఉంటది. ఇప్పుడు బీజేపీ కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఈ విధంగా అబద్ధాలు కానీ ఒక దేశ ఇమేజ్ కూడా దాంతో ముడిపడి ఉంది కాబట్టి మాట్లాడడంలో ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. రాహుల్ గాంధీకి ఏం పోతుంది చెప్పండి? మన క్యాండిడేచర్ పోయింది ఒకసారి, మళ్ళా పోయి కోర్టుకు పోయినాడు, తెచ్చుకున్నాడు, మళ్ళా నిలబడినాడు ఎలక్షన్స్ లో. ఆయనకేముండదు దేశం మొత్తం. ఇప్పుడు ఎట్లా నేను ప్రతి సబ్జెక్టు ఫెయిల్ అవుతాననే వ్యక్తి ఏముంది, ఒక సబ్జెక్ట్ పాస్ అయినా చాలు అదొక అచీవ్మెంట్ లాగా. మోదీ గారు మొన్న అన్నట్టు 99 out of 543 వచ్చింది, మీకు 99 out of 100 కాదని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా మోదీ గారు చెప్పింది. మీరు 100కు 99 వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. 543కి మీకు 99 వచ్చింది. ఇంకోటి యూపీ యొక్క స్టాటిస్టిక్స్ కూడా తీసుకుంటాం. యూపీలో కాంగ్రెస్ కి ఇచ్చిన సీట్లు 17 ఓకే. మన అలయన్స్ లో భాగంగా వాళ్ళు గెలిచిన సీట్లు 6 అంటే 35% ఈజ్ దేర్ స్ట్రైక్ రేట్. బీజేపీ 76 సీట్లకు గాను బీజేపీ 33 సీట్లు గెలిచింది. బీజేపీ స్ట్రైక్ రేట్ ఇస్ 43. సో ఆ విధంగా ఎత్తుకున్న కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ తో పోల్చుకుంటే బీజేపీ స్ట్రైక్ రేట్ ఎక్కువే ఉంది. ఇంకొకటి, సో ఏదో మేము యూపీలో మేము సాధించేసినాము, పొరపాటున ఏదో అబద్ధాలు చెప్పి ఇంకోటి చెప్పి రాయబరేలీలో గెలిచినామని అనుకున్నా కూడా రాయబరేలీలో గత 20-25 సంవత్సరాల నుంచి ప్రియాంక గాంధీ ఇన్ఛార్జ్ ఉంది. మరి రాయబరేలీ రిజైన్ చేసి వాయనాడు పెట్టుకోవచ్చు కదా. వాయనాడు అంత మెజారిటీ వచ్చింది అతనికి. ప్లస్ వాయనాడు పోయినసారి కూడా అతన్ని అమేధీ ప్రజలు తిరస్కరిస్తే కూడా వాయనాడు కాపాడింది ఆయన. కనీసం లోక్సభలో ఎంటరేటెడ్ చేసిన కాన్స్టిట్యున్సీ వాయనాడు. మరి వాయనాడు వదులుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఈయన చెప్పిన నిజాలు, ఆయనకు రియల్ గా కాంగ్రెస్ కి అక్కడ మంచి బలం ఉంది, మళ్ళా మనం గెలుస్తాం అనుకున్నప్పుడు రాయబరేలీ రిజైన్ చేయించి ప్రియాంక గాంధీతో నిలబెట్టించాల్సింది. ఎందుకు చేయలేదు చెప్పండి? అంటే మొన్నటి దాకా ఈ ఎలక్షన్ లో చెప్పిన అబద్ధాలన్నీ అందరికి అర్థమైనాయి. రాజ్యాంగంలో రిజర్వేషన్లు తీసేస్తాము, లేకపోతే మీకు ₹1,00,000 కటాకట్ వేసేస్తాము అనేవన్నీ కూడా అన్ని రకాలు కర్ణుడు చావు కారణాలు అనేకమని ఎన్నో రకాల శక్తులు పనిచేశాయి. ఒక బీజేపీని, ఒక ప్రజెంట్ ఉండే ఎన్డీఏ డిస్పెన్సేషన్ ని, మోదీ గారిని ఇమేజ్ టార్నిష్ చేసేదానికి విదేశీ శక్తులు అందరు కలిసి పని చేస్తే సాధించిన సీట్లు వాళ్ళు. బీజేపీ అండ్ అలయన్స్ got 36 seats, whereas వాళ్ళకందరికి కలిపి 44 సీట్లు వచ్చినాయి అనుకుంటాం 80లో. అంటే 36 అంటే వీళ్ళకి 60, వాళ్ళకు 44 వచ్చినాయి అనుకుంటే ఒక 60% వాళ్ళకి వస్తే వీళ్ళకి 40% వచ్చినాయి అనుకుంటాం బీజేపీకి. ఇంత చేస్తే కూడా అంటే యూపీలో కూడా అంత ఘోరంగా పోలేదండి. పోయినసారి ఎత్తుకోండి, సమాజ్వాదీ పార్టీ అండ్ బహుజన్ సమాజ్ పార్టీ కలిసి నిలబడితే కూడా వాళ్ళకు వచ్చిన సీట్లు 15. బీజేపీకి మళ్ళీ 2 సీట్లు కూడా ఓడిపోయినారు. ఆల్మోస్ట్ మళ్ళీ బీజేపీకి 66 సీట్లు వచ్చాయి, 64+2 బీజేపీకి గతంలో. అంటే వాళ్ళిద్దరు కలిసి నిలబడితే కూడా బీజేపీకి అంత వచ్చాయి. ఇది 19లో మాట్లాడుతున్నా. 14లో ఎత్తుకోండి 73 సీట్లు వచ్చాయి బీజేపీ అండ్ అలయన్స్.
సో అంత వీళ్ళైతే రూటెడ్ అవుట్ అయినారు కదా. అవును 5 సీట్లే సమాజ్వాదీ పార్టీకి. అంతకుముందు వచ్చిన 14లో 5, 19లో కూడా 5 అలయన్స్ పెట్టుకున్నాం, 5 సీట్లు వచ్చినాయి. సో ఇప్పుడు ఒకసారి ఏదో ఈ అబద్ధాలు చెప్పడము రకరకాల ఆస్పెక్ట్స్ లో 37 సీట్లు వచ్చేటప్పటికి, అలయన్స్ ఒక 43 సీట్లు వచ్చేటప్పటికి వాళ్ళని ఎవ్వరు పట్టలేకుండా ఉన్నారు. ఏ విధంగా నాకు అర్థం కాలే. వాళ్ళు రూలింగ్ లో ఉండే 3 స్టేట్లలో, కాంగ్రెస్ రూలింగ్ లో ఉండే 3 స్టేట్లలో బీజేపీ స్వీప్ చేసింది. అవును హిమాచల్ ప్రదేశ్ 4 బీజేపీ గెలిచింది. అది కూడా 1.5 year బ్యాక్ వచ్చిన గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక ఎత్తుకోండి, 1 year బ్యాక్ గవర్నమెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.